హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి పొద్దున్నైతే నాకు నైట్ సద్దనం అయితే మిగిలిందండి. ఆ తిరుమాత ఎత్తున్నాను. పొద్దున్నైతే స్నానం చేసి పూజ అయితే అయిపోయింది. అయితే ఇలా వాతావరణం కూడా చల్లగా ఉందండి, బాగా చల్లగా ఉంది. ఇక వచ్చేసి నేనైతే ముందు పొయ్యి ముట్టించి బండి పెట్టేసి తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మళ్ళీ పచ్చెనపప్పు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకున్నానండి. వేసుకున్నాక నైట్ అన్నం ఉంది కదా, అన్నం వేసి తిప్పేసుకున్నాను. అయితే దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయ లేదు, అందుకని చెప్పి నేను నిమ్మకాయ పిండలేదు. కానీ అల్లం వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అయితే అన్నం మిగిలినప్పుడల్లా మా ఇంట్లో అయితే ఇలా చేస్తూ ఉంటానండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే, అందుకని నేను చేస్తూ ఉంటాను అన్నం మిగిలినప్పుడల్లా. ఇక అది ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఇక నైట్ అన్నం అయితే ఉంది, అందుకని చెప్పి ఇక నేనైతే ఇలా చేసుకున్నాను ఇలా. ఇక అదండి. ఇక మీరు ఏం టిఫిన్ చేశారు? ఇడ్లీ తిన్నారా, దోశలు తిన్నారా, పూరీలు తిన్నారా, చపాతీలు తిన్నారా, ఏం టిఫిన్ చేశారో కామెంట్